హాయ్, నీవు సోగ్గాడివా సొల్గాడివా? ఇది కొత్త ఆ, కొత్త నినాదంగా ఉన్నదా? ఎప్పుడు వినలేదా? సోగ్గాడివా సొల్లుగాడివా? ఇప్పుడు నేను మాట్లాడే మాటలు నా మాటలు కాదు. అయితే మత్తయి 10వ అధ్యాయము 20వ వచనంలో మీరు మాట్లాడట్లేదు, మీలో ఉన్న దేవుని ఆత్మనే మాట్లాడుచున్నాడు అనేది క్లియర్ కట్గా అది విశదీకరపడింది. అయితే ఇప్పుడు మరి అందరూ మాట్లాడుతున్నారు కదా, చాలామంది ఇలా లైవ్లోకి వచ్చి మాట్లాడతారు. మరి సోగ్ అంటే SOG, సోగ్, సన్ ఆఫ్ గాడ్. సన్ అంటే మనం మళ్ళీ డాటర్ అనలేదని ఆడవాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది సన్ అంటే సన్ ఆర్ డాటర్. సొల్ కానివే అంటే సొల్, SOL, సన్ ఆఫ్. అంతరాయానికి చింతిస్తున్నా సోగ్ గాడ్, సొల్లుగాడు. ఇదేంద్ర కొత్తగా ఉంది, ఇది ఏదో వింతగా ఉంది అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. సోగ్ అంటే SOG, సొల్ అంటే SOL. SOG అంటే సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. సొల్లుగాడు అంటే సన్ ఆఫ్ లూసిఫర్ ఆర్ సన్ ఆఫ్ లాస్ట్ సన్ లూసిఫర్. సొల్లుగాడివి నువ్వు, సోగ్గాడివి అయిండాలా, సొల్లుగాడు కాకూడదు అనేదే నా ఉద్దేశం. ఘంటసాల రాసిన పాట లక్ష్మీ నివాసం అనుకుంటా, ఆ చిత్రంలో ఒక సొల్లుగాడు రాస్తాడు, సన్ ఆఫ్ లూసిఫర్ గాడు. ధనమేరా అన్నిటికీ మూలం, ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం, ధనమేరా అన్నిటికీ మూలం. ఇది అబద్ధం కదా? ఇప్పుడు అన్నిటికీ మూలం అంటే ఏంది? మన సృష్టికి, మనం ఉండేదానికి, మనం చూసేటివి, వీటికి మూలం ఎవరంటే ఆ సృష్టికర్త అయిన దేవుడే. అది వదిలిపెట్టి ఇప్పుడు ఏంటి, ధనమయ మూలం అంటున్నాడు. ఏంటిది? ఇప్పుడు సృష్టికర్త దేవుడు కాదు మూలము, పైసా పైసా పైసా, చిల్లర్ చిల్లర్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలా? ఎందుకు మనం సోగ్గాడుగా మారాలా? సొల్లుగాడుకుంటే సరిపోతుంది అంటే దానికి ఒకటి చెప్పాల్సింది మీకు. చాలాసార్లు చెప్తా కానీ ఇది ఒక దోమ, ఫోర్సెప్స్ తెలుసా? ఫోర్సెప్స్ కొంతమంది ఇట్లా మీసాలు, లేడీస్ మీసాలు తీసుకునేదానికి వాడతారు. ఆ ఫోర్సెప్స్ ఇలా ఉంటాయన్నమాట. సో దాంతో ఒక దోమను పట్టుకున్నాం. ఎందుకంటే దోమ అంటే అందరికీ కోపం. మనం ప్రశాంతంగా నిద్రపోతాం అంటే మన నిద్రని అది కొంచెం మత్తులు వేస్తుంది అనమాట. దాని నొప్పి తెలియకుండా వేసి లోపలికి డ్రిల్ వేసేసి మొత్తం రక్తం తాగేసిన తర్వాత అది బయటకు ఎగిరిపోయిన తర్వాత మనకు నొప్పి వస్తుంది. అయితే కొన్ని దోమలు అలాగే తాగుతూ ఉంటాయి, ఎంజాయ్ చేస్తుంటాయి అనమాట. అబ్బా రక్తం, అప్పుడు మనం అటు కొడితే చచ్చిపోతాయి. ఎందుకు ఆ దోమను తీసుకోండి, మనకు దోమల మీద కోపం ఉంది కాబట్టి. అసలు దోమలు ఎందుకు సృష్టించినాడో దేవుడు అంటారు కొంతమంది. నిజమే కదా, అవసరమే లే, కానీ దానికి కూడా ఉంటుంది. ఇప్పుడు నేనేరా, నాకు మించినోడు లేడు అని చెప్పిన అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు ఇప్పుడు కూడా. అంతా మొత్తం అందరినీ ఇది మొత్తం నాదే అని ఎంపరర్ అన్ని రాజ్యాలను మరి ఆయన కొట్టుకుంటా అన్ని జయించుకుంటూ పోతా ఉన్నాడు. దోమకాటుకు చచ్చిపోయాడు. అది చెప్పడానికి ఎవరిని, అందుకే లాస్ట్ అంటాడు అలెగ్జాండర్. ఒక నిమిషం, లాస్ట్ అంటాడు అలెగ్జాండర్ ఏమంటాడు? అరే బాబు, నేను చనిపోయినప్పుడు నా చేతిలో ఇట్లా బయటికి అందరు కనబడేట్టు పెట్టండి. ఎందుకంటే ఖాళీ హాత్ ఆయా మై, ఖాళీ హాత్ ఆయా హూ మే, ఖాళీ హాత్ జాతా హూ మే, బస్ దో. సినిమా పాట. ఖాళీ హాత్, ఒట్టి చేతులతో వస్తాము, ఒట్టి చేతులతోనే పోతున్నాను అని ప్రపంచానికి తెలియాలా?
నేను ప్రపంచాన్ని సాధించవాలనుకున్నాను, కానీ నేను చావును మాత్రమే సాధించాను, నేను నరకానికి పోతున్నాను. ఈ 4 స్టెప్స్ కదా, 4 స్టెప్స్లో దోమను కొట్టుకుందాం. ఆ దోమ కొట్టి అలెగ్జాండర్ చనిపోయాడు. అందుకని అలెగ్జాండర్ వచ్చినాడు. అలెగ్జాండర్ వచ్చిన దానివల్ల మనకేం తెలిసిందంటే, నా కొడుక నువ్వు ఈ లోకంలో ఎంత చాకరీ చేసినా, ఎంత కష్టపడినా, ఎంత సక్సెస్ఫుల్ అయినా కానీ అది వ్యర్థమే. మరి నువ్వు ఎందుకు అసలు పుట్టావు నీకు తెలియకపోతే ఏంటిది వీడు సొల్లుగాడు ఏం చెప్తాడంటే, లక్ష్మీ నివాసం సినిమాలో ధనమే రానిటికి మూలం. చాలామందికి ఒక 100 రూపాయలు ఇస్తే అబ్బా అంటుంటారు అనమాట ఆనందంతో, ఫ్రీగా వచ్చిందంటే. ఇంకా కొంతమందికి ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చినామంటే దేవుడు సార్ మీరు దేవుడు అంటారు అన్నమాట. జగనన్న దేవుడు, ఎందుకంటే వాడు బిచ్చ వేసినాడు ప్రజలకి. చేయాల్సిన పని చేయకుండా ఏం చేయాలరా వాడు? జగన్ ఏం చేయాలి? వాడు నిజంగా చేస్తుంటే అందరికీ ఉచిత విద్య, అన్ని స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ చేస్తున్నారు. అందరికీ జాబ్స్, ఎవరికి కానీ నిరుద్యోగం ఉండే కానీ ఎవరికి కానీ. ఈరోజు బయటికి వెళ్తే ముస్లిం వాళ్ళందరూ లేడీస్ ఎక్కువగా అలా నడుస్తున్నారు. అంటే ఒకవేళ మీ అమ్మ అలా నడుస్తే నువ్వు ఊరుకుంటావా జగన్? మీ అమ్మ బైబిల్ పట్టుకొని ఇలాగా ఇంత బొట్టు పెట్టుకొని ఆమె ఏం చేస్తుందో ఆమె తెలియకుండా ఎవరిని సపోర్ట్ చేయాలో తెలియక కొద్దిని సపోర్ట్ చేయాలా? అయినా ఇప్పుడు వాడు ఓడిపోయినంత మనకి ఎందుకు కానీ. ఒకప్పుడు 20 కదా, నాకు మించినోడు లేడు, నేనే పెద్ద అలెగ్జాండర్. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, ఈరోజు నీకే అపాయింట్మెంట్ లేదురా. గుర్తుపెట్టుకోవాలా. అలెగ్జాండర్ అంతా ఒక తోడు ఇలా చేతులు ఎత్తేసాడే. ఇప్పుడున్న ముఖ్యమంత్రులకైనా చెప్తా, మనం మా రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా కానీ, ప్రధానమంత్రికి కానీ చెప్తా, అరే మీరంతా సొల్లుగాలురా, మీరంతా సన్ ఆఫ్ లూసిఫర్స్. మీకు వివరం తెలీదు, మీకు ఏం చేయాలో తెలీదు. సన్ ఆఫ్ గాడ్స్ ఈజ్ ద నీడ్ ఆఫ్ అవర్, నీడ్ ఆఫ్ దిస్ అవర్, నీడ్ ఆఫ్ దిస్ డే, నీడ్ ఆఫ్ దిస్ మినిట్. సన్ ఆఫ్ గాడ్ అంటే ఎవరు అంటే మనం ఎలాగ తెలుసుకోవచ్చు? మనం సన్ ఆఫ్ గాడ్ అంటే ఇంకొక సన్ ఆఫ్ గాడ్ యెషువా ఏం చెప్తారంటే, ఓకే దేవుణ్ణి మాత్రమే ఆరాధించండి, డబ్బులు దేవుడే అన్నిటికీ మూలము, దేవుడినే ఆరాధించండి. ఇప్పుడు ఈ సొల్లుగాలకి సన్ ఆఫ్ గాడ్కి ఈ సొల్లుగాలకి డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది అంటే సోగ్గానికి సొల్లుగానికి ఎట్లా డిఫరెన్స్ అంటే, సోగ్గాడు దేవుని మాత్రమే ఆరాధిస్తాడు, ఇంకెవరిని ఆరాధించాడు. ఒక యేసునో, ఒక కృష్ణునో, ఒక రామున్నో, ఒక పేరు ఉన్నాయి ఎవరినో కానీ జెహోవా అని పేరు అంటారు అనమాట. పేరే ఉండదు అసలు దేవునికి. ఎవరు పెడతాడు పేరు దేవునికి? ఇప్పుడు నీకు నాకంటే మనకంటే పెద్దవాడు పెడతాడు. దేవుని కంటే పెద్దవాడు ఎవడున్నాడు? ఎవరు పెడతారు పేరు? పోనీ యెషువా అన్న చెప్పినాడా దేవుని కుమారుడు? దేవుని కుమారుడు పెట్టింది యెషువా అయితే దాని పేరు మార్చి యేసు, జీసస్ అని రకరకాలుగా విచిత్రంగా పిలుచుకుంటారు. సరే, మనకు అది అనవసరం, అసలు పేరే అవసరం లేనప్పుడు. యెషువా తన మొత్తం మత్తయి, మార్కు, లూకా సువార్తలో స్వర్గలోక మర్మాలు చెప్పినప్పుడు దేవుని పేరు చెప్పినాడా? మరి ఆయనే ఉచ్చరించినప్పుడు నీకెందుకు అందులా? పోనీ ఈ మత్తయి, మార్కు, లూకా సువార్తలో నువ్వు పోయేసి ఆయన అక్కడ దేవుని మాట యెషువా నోట, అవి దేవుని మాట మధురమైనది, తేనె కంటే మధురమైనది, జుంటి తేనె ధారల కంటే తీయనైనది దేవుని మాట అని కీర్తనలో ఉంటే దావీదు రాస్తే, వీడు పాటగాడు రాస్తాడు, జుంటు తేనె ధారల కన్నా యేసుని మాటే మధురం. వీడు ఎంత మంచి దేవుడవయ్యా అని కీర్తనలో ఉంటే, ఎంత మంచి దేవుడు యేసయ్యా అని వీడు పడతాడు. ఇంకోడు ఎంత మంచి దేవుడు రామయ్యా, ఇంకోడు ఎంత మంచి దేవుడు కృష్ణయ్యా, ఎంత మంచి దేవుడు శివయ్యా. వీడు సొల్లుగాలంతా ఈ పని చేస్తున్నారు. అంటే దేవుడికే పేరు పెడతాను నా కొడుకులు. ఎవరికి? నా కొడుకులారా, మీరు డూప్లికేట్లు కాబట్టి మీకు పేర్లు పెడుతున్నాడు దేవుడు. ఆ పేరు పెట్టే అధికారము మొదటి మానవుడైన ఆదాంకి ఇచ్చాడు. ఇంకా అది ఆదామా మొదటి మానవుడా అవన్నీ మనకు అనవసరం. అంతే నేను చెప్పే మాటలు, నేను చెప్పే దేవుడు సర్వలోకాలకు, సర్వజనులకు దేవుని గురించి చెప్తున్నా. సర్వలోకాలను సృష్టించిన దేవుని గురించి చెప్తున్నా. సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వేశ్వరుడు, ఆయన గురించి చెప్తాను నేను. మీరు తయారు చేసుకున్న పుట్టి దేవుళ్ళు కాదు. ఇంత విగ్రహం ఇంత చేసుకుంటారు కొంతమంది ఇంత చేసుకుంటారు, కొంతమంది పేద. ఇప్పుడు వినాయక చవితి నడుస్తుంది, రోడ్లన్నీ బ్లాక్ చేసి ఆడిపోకుండా. ఇప్పుడు వాడు బ్లాక్ చేసినోడికి వాడికి మెదడు ఉండాలన్నా లేదా? ఈ పక్క రోడ్డు ఉంటుంది, ఆ పక్క రోడ్డు ఉంటుంది, మధ్యలో వాడు పెట్టేసి ఉంటాడు వినాయక విగ్రహం. ఈ నుంచి వాడు కారు కానీ పోతాడు, ఆడికి పోలేదు, అవతలికి పోలేదు.
అదేదో ఈ ముందు స్టార్టింగ్ దగ్గర వాడు వినాయక అంత పెద్ద విగ్రహం పెట్టినాడు, ఓ చిన్న బోర్డు ఈ దారిలో వినాయక విగ్రహం పెట్టి రోడ్డు మోయబడినదంటే వాడికి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కదా. వాడు ఏదైనా అర్జెంటుగా హాస్పిటల్కి పోవాలో లేకపోతే ఏదైనా చేయాలంటే వాడు టైం వేస్ట్ కదా. మీకు బుర్ర లేదా? సెన్స్ ఉంటుందా? మట్టి బుర్రలా అవి సొల్లుగలరా? మీరే విగ్రహం తయారు చేసుకుంటారు, మీరే తీసుకుపోయి వేస్తారు కాలువలో. అసలు ఏం చేస్తారో మీకు అర్థమవుతుంది. దేవుని మంచిదే, మీరు వినాయకుని పూజించడం కూడా దేవునికి ఇష్టమే, ఎందుకంటే కనీసం మీరు దేవుడిని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ వినాయక చవితి పేరున్న కొంతమంది ఏం చేస్తున్నారు, డ్యాన్స్. నువ్వు డ్యాన్స్ చేసుకోవాలంటే అసలు ఇప్పుడు నేను చేస్తా డ్యాన్స్, పరవశం పడతా, దేవునిలో డ్యాన్స్ చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు. నా జీవితమే ఒక నాట్యం. నాట్యమే జీవితం కాదు, నా జీవితమే ఒక నాట్యం, నా జీవితమే ఒక పలకరింత, నా జీవితమే ఒక పులకరింత, నా జీవితమే సంతోషించడం, నా జీవితమే ఆనందించడం. ఎందుకంటే నేను సోగ్గాన్ని, అంటే ఈ బాహ్యంగా సోగ్గాని కాదు, బాహ్యంగా ఎవడు చూసినా కానీ మన ఫేస్ చూడండి కాదు, ఏమన్నా సోగ్ ఉంటుందో ఉండదు. కానీ సన్ ఆఫ్ గాడ్ సోగ్, నేను సోగ్గాన్ని, నేను సన్ ఆఫ్ గాడ్. ఎలాగా నువ్వు సన్ ఆఫ్ గాడ్? ఏం రా నువ్వేం? మీ నాయన పేరు రాజరత్నం కదా, కబీర్ పురస్కార్ అవార్డు పొందినాడు ఆయన కదా మీ నాయన. కడపకి తలమానకంగా నిలిచాడు, ఎక్కడ పోయినా దేవుడు దేవుడు అంటారు, ఆయన కదా మీ నాన్న అంటే కాదు. ఆయనకు పుట్టిన నాన్నగారు వందనం. నువ్వు నాకు జన్మనిచ్చినావు, చదువు చెప్పిరావు, ఆస్తి ఇచ్చినావు, చాలా సంతోషం, పక్కన ఉండు, దూరం ఉండు. నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, అవసరమైన నాకు. ఎందుకంటే యెషోవా చెప్తాడు, నీ తండ్రినైనను నీ తల్లినైనను, నీ కుమారునైనను నీ కుమార్తెనైనను, నీ సహోదరునైనను నీ సహోదరునైనను నీతో సహా నిన్ను ద్వేషించుకో, అప్పుడే నువ్వు దేవుని ప్రేమించగలుగుతావు. ఇప్పుడు ఏంటి, అందరూ కొడుకు కూతురు, అమ్మ కన్న తల్లిని వదిలిపెడతారు. ఇప్పుడు మా ఇంట్లో రమాదేవి అని ఒక సిస్టర్ ఉన్నారు, ఆమెకు 2 కొడుకులు. చాలామంది ఇంచుమించు 4 సిబ్లింగ్స్, ఒక చెల్లి 3 అక్కలు అనుకుంటా. ఇట్లా తీసి మొహాన్ని కొడతారు డబ్బులు అని, అంతే. అంటే ఈమెకు కొంచెం బాగాలేదు, మానసికంగా రోగి అయినప్పటికీ మరి వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లని మాత్రం బ్రహ్మాండం చూసుకుంటాడు, వాళ్ళ కోసం ఎంతైనా డబ్బులు ఇస్తాడు, ఎంత సమయమైనా వెచ్చిస్తాడు, వారి జీవితం అంతా వాళ్ళ కోసమే దారపోస్తున్నట్టు వాడు పెద్ద బిల్డప్ ఇస్తాడు. వీళ్ళక్కలు ఇంటికి వస్తానంటే రావద్దంటారు, డబ్బు మొహాన్ని మాత్రం కొడతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, తల్లి తండ్రిని వాళ్ళని సన్మానించాలా అనే పాత నిబంధన ఉంది. కనీసం చెప్తాడు అవసరం లేదు, నీ తల్లి తండ్రిని చూసుకోవాల్సిన అవసరం నీకు లేదు. అయితే ఒకవేళ నువ్వు నీ కొడుకు కూతురుని చూసుకున్నావంటే అదే విధంగా, నీ కొడుకుని కూతురు చూసుకున్నావంటే అదే విధంగా నువ్వేం చేయాలంటే నీ ఆ తల్లిని తండ్రి కూడా చూసుకో. వాళ్ళే కదా నేను పుట్టించింది, వాళ్ళే కదా నేను కనిండేది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఒక మెట్టు. నువ్వు కింద మెట్టు నువ్వు ప్రేమించగలుగుతున్నావు, పై మెట్టును ప్రేమించలేకపోతున్నావు. నీ ప్రేమ కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీళ్ళు పోస్తాం పైనుంచి, కిందికి వెళ్ళిపోతుంది. దాంట్లో ఏముంది? నువ్వు చేసి పీకేది ఏముంది అంట. ఇప్పుడు వాటర్ ఉన్నాయి, స్వచ్ఛమైన కడప నీళ్ళు ఇట్లా పోసిన కిందికి పోయినాయి, ఏం కష్టపడలేదు నేను. అట్లనే ప్రేమ అనేది కిందికి పోతుంది ఈజీగానే. నీ పిల్లల మీద, నీ మనమళ్ళ మీద పోతుంది. ఆ కొంత ప్రేమలో మీ నాన్న మీద, మీ అమ్మ మీద పోతుందా? మీ అవ్వ మీద, మీ జడ్జి మీద పోతుందా? పోలేదంటే నీకు మైండ్లో మెంటల్ ఉంది అని అర్థం. నువ్వు ఒక అడుగు కిందికి పోగలిగినప్పుడు ఒక అడుగు పైకి పోయలేవా? కుంటోడు కిందికి జారకుండా పోగలడు, కానీ పైకి ఎక్కాలంటే శ్రమ పడాలా. అయితే అదేవిధంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా నువ్వు ఎప్పుడు ఆయన వైపు తిరుగుతావు. ఆయన కుమారుడు నువ్వు ముందు యాక్చువల్గా ఆయన వద్దనుకున్నాడు. పరనా కొడుకులారా మీరు అసలు చెప్పిన మాట వినరు అని. అసలు మిమ్మల్ని తయారుగా చేసుకొని నేను ప్రేమగా మీతో కలిసి ఉంటే మీరు చెప్పదని పని చేస్తారా, అవిధేయత చూపిస్తారా? ఎట్లా అన్నాడు ఆ రోజు. మళ్ళీ మనసు మార్చుకున్నాడు. చాలామంది అంటారంటే దేవుడు మారడు, ఎప్పటికీ ఒకటిలా ఉంటాడు. అంటే మనకు నచ్చినట్టు ఆయన మారడు, ఆయన నిద్రపోడు, కునుకడు. ఇంకా ఏం అంటే ఆయన అంటే నువ్వు నిద్రపోవద్దు, కునుకొద్దు, నువ్వు సెక్యూరిటీ గాడివి, నన్ను చూసుకుంటానే ఉండాలా. ఆయనకి ఇష్టమైంది ఆయన చేస్తాడు. ఆయన సర్వాధికారి. ఆయన నిద్రపోవాలన్నా, లేయాలన్నా, రావాలన్నా, వద్దా,
ఆయనకు ఉంటుంది కదా, ఆయన ఇప్పుడు హీస్ ద బాస్ అన్నప్పుడు హీ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. నోటి మాటతోనే కొన్ని లోకాలు సృష్టించను. అతనికి ఎవరు, మనం ఎవరు చెప్పడానికి, మారడు అని చెప్పడానికి, మనం ఎవరు చెప్పడానికి నువ్వు నిద్రపోకూడదు, నువ్వు కొనుక్కోకూడదని? నిన్ను కాపాడువాడు కొనుక్కోడు, నిద్రపోడు. ఆయన ఏమైనా వాచ్మేనా ఇట్లా చూసుకుంటా ఎక్కడ ఆపద వస్తుంది ఎక్కడ ఆపద వస్తుందని? నువ్వు నిద్రపోవద్దు. అందుకే మెలకుగా ఉండు అంటున్నాడు. ఇప్పుడు ఈ సొల్లుగాళ్ళు ఏం చెప్తారంటే, సొల్లుగాళ్ళకు సోగ్గాళ్ళకు డిఫరెన్స్ ఉందని చెప్పేసి ముగిచేస్తా. సొల్లుగాళ్ళకి సోగ్గాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి. సొల్లుగాళ్ళు దేవుని పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళు భలే పెద్దగా, అసలు సంస్థలు అయితే ఉంటాయి వాళ్ళకు. ప్రతి సంస్థకు ఒక పేరు, ఒక డినామినేషన్, ఒక సిద్ధాంతం. ఇప్పుడు బైబిల్ ఉండేది ఏదో ఒకటి తీసుకుంటారు, దాన్ని ఒకటి జెహోవా మినిస్టర్స్ అంటాడు, యెహోవా సాక్షులు అంటారు అనమాట. ఇరాకుడుగులు ఏంటంటే దేవునికి జెహోవా అని పేరు పెడతారు అనమాట. వీళ్ళకేంది, వీళ్ళు బ్లడ్ ఎక్కించుకోరు, ఎవరికైనా బ్లడ్ పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు పెట్టుకొని వాళ్ళ దారిలో వాళ్ళు పోతుంటారు. కొంతమంది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటారు, వాడిది ఒక సిద్ధాంతం, వాడు శనివారం చేసుకుంటాడు. వాడు అందరూ అంటే ఇప్పుడు ఆఫీసులకు పోయే వాళ్ళకు, ఆదివారం పోయే వాళ్ళకు కుదరని వాళ్ళు శనివారం చేసుకుంటారు. ఇప్పుడు ముస్లిమ్స్ శుక్రవారం చేసుకుంటారు హాలిడే. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో అన్నింటిలో శుక్రవారం హాలిడే. అట్లా ఈనా కొడుకులు సపరేట్గా ఒకటి క్రియేట్ చేసుకొని, అది కరెక్టా కాదనేది మనకు అనవసరం. మళ్ళీ క్రైస్తవ డినామినేషన్స్ ఉన్నాయి, అందరూ వాళ్ళు అనుకుంటున్నారు హోసనా మినిస్టర్ అనుకుంటారు. హోసనా మినిస్టర్ చేసేది పచ్చి విగ్రహారాధన, ఏసే దేవుడు అంటారు. ఇంకా ఏసే దేవుడు అనేది చాలా పౌలిజంలో తరువాత యోహనిన్స్ అంటే పౌలుని ఫాలో అవుతారు వీళ్ళు. ఎట్లా డబ్బులు సంపాదించాలి దేవుని పేరు చెప్పుకొని, ఎట్లా పేరు ప్రతిష్టలు పొందాలా దేవుని పేరు చెప్పుకొని అని ఉంటుంది. కానీ దేవుని ప్రేమించాలా అనే అవసరం కానీ అవకాశం కానీ వాళ్ళకు ఉండదు. దానివల్ల ఏమవుతుంది, వాడు ఎంత సంపాదించుకున్నా వానికి ఏదో రోగం, వానికి ఎంత సంపాదించుకున్నా ఏదో కొరత, ఏదో బాధ, ఏదో దుఃఖం, ఏదో. ఈరోజు నేను చెప్తాను, ప్రపంచంలో అతి సంతోషంగా ఉండే వాళ్ళు 10 మంది ఉంటే 10 మందిలో నేను 1, 2, 3 ఆర్ ఆ ప్లేసెస్లో నేను ఉంటా. మరి ఈ విషయం నువ్వు చెప్పగలుగుతావా? అమ్మని చెప్పగలుగుతాడా? ఆ మాట ఎందుకు మన చంద్రబాబు చెప్పగలుగుతాడా? పవన్ కళ్యాణ్ గెలిచకముందు కోస్తా పీస్తా అన్నాడు, ఏం పీకాడు? సైలెంట్ అయిపోయినాడు గెలుస్తానే. ప్రతి జననాయకుడు, ప్రతి జన సైనికుడు, ఇప్పుడు చేయరా? ఇప్పుడు ఉద్యోగాలు ఈ వాళ్ళకి మీ కనీసం ఈ జన సైనికులు కన్నా మాకు వద్దులే, ఇయరు. లేవు, డబ్బులు ఉన్నాయి ఎవరి దగ్గర? వాళ్ళ కుటుంబం దగ్గర ఉన్నాయి. కానీ ప్రజలకు మేలు చేయాలంటే ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు, కానీ మీరు ఏమంటారు, చందాలేయండి, సినీ యాక్టర్లారా మీరు చందాలేయండి, ఎందుకంటే వాళ్ళ ట్యాక్స్ మిగులుతుంది, 50% ట్యాక్స్ మిగులుతుంది. వాళ్ళకి ₹1,00,000 ఇచ్చారంటే 50 lakhs మళ్ళీ వచ్చేస్తాయి, నీకు ఇస్తారు. ఆ ట్యాక్స్ ఎందుకు ఊరికే ఎవరు కట్టుకునేది? మళ్ళీ పేరు ప్రతిష్టలు వస్తాయి, వాళ్ళ పేపర్లు వస్తాయి, మళ్ళీ వీడు గిఫ్ట్ ఇస్తాడు, ఒక ఫోటో దిగుతాడు ఇట్లా చేయబెట్టుకొని చంద్రబాబు నాయుడు. సో ఇలాగా ఈ చేయాల్సింది ఏంటిది? అసలు నదులని బ్లాక్ చేసేసి అక్కడ ఇల్లులు కట్టేసుకొని, వాడు ఎవరు సీఎం గాడు నదులను బ్లాక్ చేసేసి పక్కన ఇల్లు కట్టుకొని, ఇప్పుడు అది వాడే పరిగెత్తాడు ఆడికి చించుకొని అన్నించి ఇంకో కలెక్టరేట్లో ఎక్కడో తలదాచుకున్నాడు. మరి నువ్వు చేసేది తప్పు, మళ్ళీ నువ్వు చేసేది తప్పుకు మళ్ళీ నీకు ఒక న్యూస్ పేపర్ బ్యాచ్, ఒక పనికి మళ్ళీ బ్యాచ్, మళ్ళీ ఒక సోషల్ గ్రూపు నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని పోతారా మీరంతా? మీరేమో ఇక్కడే ఉండిపోతారా ఇక్కడ ఈ భూమిలో? ఇప్పుడు రాజశేఖర రెడ్డి పోయినాడు, రాజశేఖర రెడ్డి ఏమనుకున్నాడు, వరే నాకు మించిన నాయకుడే లేడు అని అనుకున్నాడు. ఏమైనాడు? గాలిలోకి వెళ్ళిపోయినాడు. అందుకే చెప్తున్నా, అలెగ్జాండర్ అట్లా నా కొడుకే దిక్కులేదు రామే. ఇంకా ఆఫ్టర్ ఆల్ వైఎస్ఆర్ ఎంత? ఇప్పుడు ఒకడు అంటాడు వైఎస్ఆర్ దేవుడు అంటే ఇంకా దేవుడు, మరి వైఎస్ఆర్ దేవుడు అయితే మరి నిన్ను సృష్టించిన ఆ దేవుడు ఏం కావాలా? మా మడుగు చచ్చిపోతే ఇప్పుడు దోమ గురించి చెప్పా కదా, ఆ దోమను ఏం చేయాలంటే ఒక డ్యాన్స్ ఆడుతుంది, అది డీజే అనమాట. మనం ఒక లైటర్ తీసుకొని, లేకపోతే ఒక అగ్గిపుల్ల కానీ గీసి, లేకపోతే క్యాండిల్ కానీ ఇట్లా పెట్టి ఆ ఫోర్స్ ఆఫ్ దోమను పట్టుకొని ఇట్లా పెట్టామనుకో, అబ్బా అది పాట పాడుతుంది చూడు, చచ్చిపోతుంది.
తిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చచ్చిపోతుంది. బగ్గుని మసి మసి అయిపోతుంది, పిండి పిండి అయిపోతుంది. ఇది నరకంలో ఉండే సీన్. ఒకవేళ నీ ఆత్మ నువ్వు, నేను పద్మాకర్, నా పేరు పద్మాకర్, కానీ నేను మార్చుకున్నా రాజరత్నంతో అని, ఇంకా కంప్లీట్గా లీగలైజ్ కాలే, అంతా తయారు చేసుకుని పెట్టుకుని పేపర్లో వేయించాలా, నోటరీ చేయించాలి. నోటరీ అయిపోయింది, రాజరత్నం 2 అని పెట్టుకున్నా. ఎందుకంటే మా నాన్న కింద మింద పడి పేరు ప్రతిష్ట సంపాదించినాడు. టైం అంతా వేస్ట్ చేసుకున్నాడు, డబ్బులు అంతా వేస్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు నాకు టైం లేదు, డబ్బులు లేవు. డబ్బులు ఉన్నా కానీ పేదలకు ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఎవడు అనవసరంగా దేనికో ఫంక్షన్లకి, మీటింగ్లకు గవర్నమెంట్ చేయాల్సిన పనులు నువ్వు చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు గవర్నమెంట్తో తల మెడపట్టుకొని పని చేయించాలా. మనము ట్యాక్సులు కట్టాలంతే. ఒకవేళ నువ్వు ట్యాక్స్ కట్టలేదంటే నువ్వు చేయాలి వాళ్ళే. నువ్వు ఎందుకంటే గవర్నమెంట్కి డబ్బులు పోకుండా దొంగతనం చేస్తున్నావు, లేదా నువ్వు గవర్నమెంట్ మీద వాళ్ళు సరిగ్గా చేయడం లేదని నీకు అనుమానం ఉంది. సో నువ్వు గవర్నమెంట్ని మోసం చేసి నువ్వు ప్రజలకు, పేద ప్రజలకు ఇవ్వాలి, నీ మొత్తం ఆస్తి ఇవ్వాలా. ఇది ఇప్పుడు అది అలా కలిపోయింది కదా దోమ. మరి నీ పరిస్థితి ఒకవేళ నువ్వు సోగ్గాని కాకపోతే, సన్ ఆఫ్ గాడ్ కాలేదనుకో, డాటర్ ఆఫ్ గాడ్ కాలేదనుకో, అడిగిపోతుంది ఈ ఆత్మ. డైరెక్ట్గా డుమ్ నరకానికి పోతుంది. అక్కడ ఉంటుంది ఆహా పాట. నువ్వు కాలుతుంటావు. ఇక్కడంటే ఒక సెకండ్కి, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చచ్చిపోతుంది, అది మసి అయిపోతుంది, దాని బాధ అంతమైపోయింది. అక్కడ ఇదే కంటిన్యూస్ నిరంతరంగా. అవసరమా అంటాను నీకు? అవసరమా అంటున్నా? నువ్వు ఎంతసేపు నువ్వు శరీరం, నీకు అద్దంలో శరీరం కనపడుతుంది కదా అని ఇప్పుడు నేను కొట్టేసుకొని క్రీమ్ రాసుకొని చేసుకొని పౌడర్ వేసుకొని హెయిర్ చూసుకుంటే అది ఉంటుందా? చచ్చినాక నీది అయినా వచ్చునా దేహమైనా వస్తుందా కనీసం నీ దగ్గరికి? నీ దేహం వస్తుందా నీ దగ్గరికి? దానికి ఎన్ని సోకులు. ఆడవాళ్ళు అయితే పెడతారు కమ్మలు, పౌడరు, మేకప్ క్రీము, బీబీ ఫౌండేషను, అది ఇది మొత్తం లిప్స్టిక్. సస్తే ఏ గొడవ లేదు, సస్తే ఏ గోళ లేదు, ఉండే ప్రతి ఓడు సస్తాడో. అంటే మనంతగా మనం చావుడు, కానీ చావు అంటే భయం ఉండకూడదు. నాకు ఒకడు వీడు డ్యాన్స్ మాస్టర్, డ్యాన్స్ శేఖర్ అని పేరు, వాడు ఉండేసుకుని ఉండే లాస్ట్లో చచ్చిపోయే ముందు పిలక పెట్టుకుండే శేఖర్ మాస్టర్ వాడు. రాకేష్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ రాకేష్, వాడంటే నాకు పిచ్చ ఇష్టం. ఎందుకంటే వాడు సమాధి వాడు కట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఎవడు, నా సమాధి ఎవడు కట్టాలి కదా, వాడు చచ్చిపోతాడు నాకు తెలుసు. ఆ టైంలో వాడు సమాధి, వాడు తాగేవాడు. అంటే తాగుడు పోతానం నాకు నచ్చదు, కానీ చావు అంటే భయం ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ పోతావు, నువ్వు సోగ్గాడివి అయితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. అంటే సోగ్ అంటే కొత్తగా జాయిన్ అవ్వాలి చెప్తున్నా, సోగ్ అంటే SOG, సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్ అంటే డాటర్ కూడా, డాటర్ ఆఫ్ గాడ్. మళ్ళీ సన్ ఒకటి డాటర్ కూడా. ఎందుకంటే డాగ్ అని చెప్పి డాగ్ అన్నాం అనుకో బాగుండదు కదా లేడీస్ని. డాటర్ ఆఫ్ గాడ్, డాగ్ అంటే బాగుండదు. అదే సోగ్, SOG, సోగ్ గాడ్ అంటే బా, సోగ్ గాడ్ ఇట్లా ఉందమ్మా చర్య. ప్రపంచం మెచ్చుకోవాలా, ఎవడో మెచ్చుకోవాలా అనే దాని మీద ఉంటుంది. కానీ అరే నువ్వు ప్రతి మాడే ప్రతి మాటకు నీకు డబ్బులు రావాలా, లేకపోతే నోరు తెరవకూడదు. దేవుని మాట చెప్పంటే డబ్బు, చిన్న చిన్న వాటికి డబ్బులు. అసలు వీళ్ళకి సోగ్గాళ్ళకి, సొల్లుగాళ్ళకి, సొల్లు అంటే సన్ ఆఫ్ లూసిఫర్, సన్ ఆఫ్ లాస్ట్ సన్స్ ఆఫ్ గాడ్, వాళ్ళు కూడా సన్స్ ఆఫ్ గాడ్సే. అయితే వాళ్ళకి డిఫరెన్సెస్ ఏంటంటే, సోగ్గాడు వాడు తన ఆస్తి నమ్మి బీదలకిస్తాడు, సొల్లుగాడు పేదల ఆస్తిని తీసుకొని దశమ భాగం ఈ డబ్బులు ఇయ్యి, కానుకలు ఇయ్యి, ఉండిలో వెయ్యి అని చెప్పేసి వాడు సొల్లుగాడు తీసుకుంటాడు. సన్ ఆఫ్ గాడ్కి, సన్ ఆఫ్ లూసిఫర్కి అది డిఫరెన్స్. దేవుని పేరు చెప్పుకుంటాడు, వస్తువు తీసుకుంటాడు. దేవుని పేరు చెప్పుకుంటాడు, తింటాడు పోయి. దేవుని పేరు చెప్పుకుంటాడు, అడుక్కు తింటాడు. ఇది సన్ ఆఫ్ లూసిఫర్, డాటర్ ఆఫ్ లూసిఫర్ చేసే పని. సన్ ఆఫ్ గాడ్ ఏం చేస్తాడు? వానికి ఉండేదంతా వాడు శ్రమిస్తాడు. ధనమేర అన్నిటికి మూలంలో ఒకటి ఉంటుంది, రైతు కష్టములు, రైతు కండలలో ధనం ఉంది, పేదవాడి చెమటలో ధనం ఉంది. ఇట్లా కొన్ని వస్తాయన్నమాట. మంచి మాటలు అవి. నువ్వు పెట్టుకుంటాడు పాస్టర్, నేను పాస్టర్ గారినండి అని పెళ్ళికి పోతాడు. పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఒక పాస్టర్ ఎవడో వచ్చి వాడు పెళ్లి చేసి ఉంటాడు. ఈయన ఇంకొక బ్యాచ్ వస్తారు, మేము పాస్టర్ సార్ వచ్చినాము, మాకేమన్నా కానుక. ఏంటి సార్ చర్చికి కొంచెము అనుకుగా ఉంటుంది. అవునండి, అడక్క తిన నా కొడుకులారా, మీకు ఇది ఏం పనిరా? ఎవరండి మీరు? మేము పాస్టర్. కూర్చోండి, అడక తినే వాళ్ళ కూర్చోండి, తినండి. అయ్యో పాస్టర్లు కొంచెం పెట్టండి అన్నాం. అయ్యా ఇంతకుముందు బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు,
వాళ్ళకు అప్పుడు వాళ్ళ ధర్మంలో వాళ్ళకు ఈ భిక్షాటన అనేది ఒక ఫేజ్ అనమాట వాళ్ళకి. ఆ భిక్షాటనలో ఏం చేస్తారంటే వాళ్ళు పోతారు, నేను మాతా భిక్షాందేహి పోయిరాబా అలా రాబా పొద్దునే వచ్చాడు పనికి వాళ్ళ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజనుడు అని అర్థం, దేవుని బిడ్డ అని. ఇప్పుడు దాంట్లో నుంచి ఇప్పుడు ఈ శూద్ర నాగరికులు ఏం చేశారంటే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత అన్నానికి గతి లేక క్రిస్టియన్లుగా మారినారు. ఎందుకంటే వాళ్ళు నువ్వు లోపలికి రానిచ్చే నాగరికులు కాదు ఈ బ్రాహ్మిన్స్ వాళ్ళంతా. అప్పుడు ఈ క్యాస్ట్ సిస్టమ్ ఒకడు ఓపెన్ చేసుకొని ఒకడు నిద్రపోతాడు బ్రాహ్మణ్. ఏంద్రా అందరూ కలిసి కట్టుకున్నారు, ఏం బాగాలేదు అది పరిస్థితులు, ఇట్లయితే మనల్ని ఎవరు పట్టించుకుంటారు? అప్పుడు ఒకరి గొప్పని చేయాలా, ఒకరి చిన్నని చేయాలా. డబ్బు ఉండేవాడిని గొప్పని గొప్ప కులం చేసినారు, డబ్బులు ఉన్నోని నీచ కులం చేసినాడు. అందరికంటే ఈ పని పాట లేని బ్రాహ్మణ నాగుడు పైన కూర్చున్నాడు. ఎందుకంటే వీనికి అప్పుడు ఈ నాలెడ్జ్ ఆఫ్ ద బుక్ ఉంది అనమాట, ఈ స్క్రిప్చర్స్. సో దీంతో ఏంటంటే వీడు అన్నింటిలో దొరుకుతాడు. బర్త్డే నుంచి ఇంకా పెళ్ళి అయితేనే ఫస్ట్ పుట్టాలి కదా, సరే పుట్టాలంటే మళ్ళీ పెళ్లి కావాలి కదా, పెళ్లి దగ్గర నుంచి పెళ్లి స్టార్ట్ దగ్గర నుంచి అన్ని డేట్స్ చూడము, అన్ని పిల్లలు పుట్టి శోభనం డేట్ చూపిస్తాడు. పిల్లడు పుడితే బర్త్డే, మళ్ళీ అన్నప్రసాదము, మళ్ళీ వాడి సత్యంత వరకు వాడిని పట్టుకొని పీక తింటాడు. ఫ్రీ మనీ దేవుని పేరు. ఇప్పుడు కొత్తగా ఈ బ్రిటిషర్స్ వచ్చి మనతో వ్యాపారం చేసి మన డబ్బులు దొంగతనం చేయడానికి మనతో వచ్చినప్పుడు వాళ్ళకు మనుషులు కావాలి, ఆ నుంచి అందరు రాలేరు కదా. ఇప్పుడు మనం దోచుకోవాలన్నప్పుడు దొంగలు కొంతమంది వస్తారు, ఫస్ట్ కొంతమంది వచ్చి మనతో మిక్స్ అయిపోయి మనలో ఉన్నట్టే ఉండి మన దొంగతనం చేస్తారు. అట్లా ఈ బ్రిటిష్ నాయకులు వచ్చి మనకి ఇంగ్లీష్ నేర్పించి ఫ్రీగా ఖాళీగా పడిన వాళ్ళు పన్నెళ్ళని పట్టుకున్నాడు. అలాగే ముస్లిమ్స్ను అంతకుముందు కొన్ని శతాబ్దాల క్రితము పర్షియన్స్ వాళ్ళంతా పక్క దేశాల నుంచి వచ్చి వాళ్ళకు పని పాటలేని నాయకులు కొంచెం గ్రూప్ చేసేసి వారిని యుద్ధాలకు వాడుకున్నారు. వాళ్ళే ముస్లిమ్స్. ఈడు ఉన్నాడు ఎవడు ముస్లిము, ఏం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకు పుట్టిన వాళ్ళు కాదు. ఆఫ్ఘనిస్తాన్ అక్కడ ఎక్కడైతే ఇస్లాం మతం ఏర్పడిందో వాళ్ళకు పుట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు మన వాళ్ళే, భారతీయులే. క్రైస్తవులు కూడా వీళ్ళు మన వాళ్ళే, భారతీయులే. ఇది తెలియదు వీళ్ళకి. అందుకే అంటారు కత్తి పట్టేదానికి పోయినాడు ముస్లిము, సంగటి బుద్ధ కోసం పోయినవాడు క్రైస్తవుడు అంటాను. మొన్న కూడా ఒక అతను, నేను క్రైస్తవులు కించపరచాలనేది కాదు, మనము క్రైస్తవులం అంటే క్రీస్తును పోలి ఉండాలి. క్రీస్తు అంటే ఎవరంటే దేవుని కుమారుడు. నువ్వు దేవుని కుమారుడు కావాలి. ఎవడైనా దేవుని కుమారుడు కాలేదనుకో నువ్వు పోయేది నువ్వు రెండే జాతులు, ఒకటి దేవుని కుమారుడు, ఒకటి తప్పిపోయిన కుమారుడు, ఒకటి సన్ ఆఫ్ గాడు, ఒకటి సన్ ఆఫ్ లూసిఫర్. సోగ్గాడు సొల్లుగాడు. నువ్వు సోగ్గాడివా సొల్లుగాడు చేసుకో. సోగ్గాడు అయితే నువ్వు దేవుని మాత్రమే ఆరాధిస్తావు, ఎవరినిలా ఎవరి దగ్గర తల ఉంచవు. సొల్లుగాడు అనుకో, నీకు కనపడిన నీకు రూపాయి ఇచ్చినాడు, నీకు హెల్ప్ చేసినాడు, నీకు నమస్తే పెడతావు. సోగ్గాడు అనుకో, నువ్వు నేనైతే యశ్వాను వెంబడిస్తా, అంటే దేవుని కుమారుని వెంబడిస్తా, ఇంకెవరిని వెంబడించను. ఇంకా సొల్లుగాలైతే ఒకవేళ నేను బైబిల్ పఠిస్తాను, బైబిల్లో మా తల్లిదండ్రులు నాకు బైబిల్లో సిద్ధాంతం నేర్పించినారు కాబట్టి నేను ఇది ఫాలో అవుతున్నాను. ఇక్కడ ఫాలో అయినప్పుడు నాకు అర్థమైపోయిందండి, యెషూవా దేవుని కుమారుడు, దేవుని ప్రధాన దూతల్లో ఒకడు, దేవుడు కాదు దేవుని ప్రధాన దూతల్లో ఒకడు ఇక్కడికి రక్షకుని ఇక్కడ రక్షించడానికి పంపించినాడు పని చెప్పి. పోరా అంటే నేను పోనానా, వీళ్ళ కోసం అన్నానా నేను పోవాలా, ఇంతగా భ్రష్టు పట్టిపోయిన ఈ జనాల కోసం నేను పోనంటే రై తంతనా అక్కడిగా పో అంటే వచ్చినాడు యెషూవా. అక్కడ ఆయన బహుశా ప్రధాన దూత మిఖాయేల్ అంటాడు అనమాట. ఎందుకంటే మిఖాయేలే వేరే లోకాలతో యుద్ధం చేసేది. ఇక్కడ జరిగిండేది కూడా ఒక యుద్ధం. ఇది మౌన పోరాటం, ఇది శాంతి పోరాటం, ఇది ప్రేమ పోరాటం. ఆయన చేసింది, యెషూవా చేసింది మౌన పోరాటం, శాంతి పోరాటం. మౌన పోరాటం కాదు కానీ శాంతి పోరాటము. అంటే శాంతిని, దేవుని యొక్క శాంతిని నెలకొల్పడానికి వచ్చాడు, దేవుని యొక్క ప్రేమను మనలో నింపడానికి వచ్చాడు, దేవుని కుమారులుగా చేయడానికి వచ్చాడు, దేవుని ప్రేమను మనం చూపించడానికి వచ్చాడు. ఎక్కడ పోయినా కానీ హీ వాజ్ ఫిల్డ్ విత్ కంపాషన్. ఇప్పుడు అందుకు నేను ఫాలో అవుతా. నువ్వు ఫాలోగా ఎవరినో ఒకరు, నేను ఎవరు ఫాలో కాకుండా నీ ప్రయత్నం అయితే చేయాలి కదా. నువ్వు ప్రయత్నమే చేయకుండా నువ్వు చచ్చిపోయి నేను నరకానికి పోయి ఆడ కాలుతానే ఉంటానంటే నేనేం చేయాలి చెప్పు. నువ్వు ఇక్కడ డబ్బులు సంపాదిస్తావు, వస్తావు, బహుశా నువ్వు కూడా హెవెన్కి నాదపడేసావు అనుకో,
అక్కడ కూడా నేను ధనవంతుని, నాకు ప్రధానమైన ప్లేస్లో కూర్చుంటాను. నువ్వు ఎక్కడ లాస్ట్లో గేట్ దగ్గర కూర్చున్నావు కనపడకుండా, దేవుడు కంటే కనపడకుండా. ఇక్కడంతా ఎంజాయ్ చేస్తున్నారు. మాకందరికి అయిపోయిన తర్వాత నీకు లాస్ట్ వచ్చింది అనుకో, అవసరమా నీకు ఇవన్నీ? నువ్వు అత్యల్పుడుగా ఉండిపోతావా పరలోకంలో కూడా? నువ్వు అతి అదుకుడు కావాలంటే నువ్వేం చేయాలంటే బండ మీద పునాది వేసుకోవాలి. నెంబర్ 1, బండ మీద పునాది వేసుకొని ఈ నా మాట చొప్పున, అంటే దేవుని మాట యెషోవా నోట అదే మాట, నా నోట నీ నోట, ఈ నా మాట చొప్పున నువ్వు, నేను చెప్పింది ఫాలో కావద్దని మీరు డౌట్ అయితే మళ్ళీ మత్తయి మార్కులు చూడండి. యేసయ్య చెప్పిన మాట రెడ్ కలర్లో ఉంటాయి కొన్ని ఎడిషన్స్, అవి కొనండి, అవి మాత్రం చూడండి. ప్రతి దాంట్లో ఒక ఆజ్ఞ, ప్రతి దాంట్లో ఒక పరలోక మర్మము, ప్రతి దాంట్లో ఈ భూమిలో ఎట్లా జీవించాలా అనేది ఆయన ఊరికే బేబా అని చెప్పి చేసి చూపించాడు. శత్రువులను ప్రేమించాలా అంటే ఊరికే శత్రువును ప్రేమించంటే ఏమి ఎంత ఈజీ అనుకున్నారా? అంటే ఎవడన్నా వచ్చి మొహం మీద కొట్టాడు అనుకో, నువ్వు ఊరుకుంటావా? అసలు తినేదే కడప నేను, ఒకసారి కొట్టినాడంటే వాడు అయిపోయినట్టే ఇంకా లెక్క. అయితే అది మన కడప మనిషి తత్వం. అయితే యెషోవాను తీసుకొని మూతి మీద గుద్దుకుంటా, కాలుకు తన్నుకుంటా, కొరడతో కొట్టుకుంటా సిలువ మోపించుకుంటా చేస్తే ఆయన ఏమన్నాడంటే, నానా అంటే దేవుని, నాన్న వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు నాన్న, వీళ్ళని క్షమించన్నాడు. శత్రువును ప్రేమించినాడు అక్కడ, క్షమించినాడు కానీ ప్రేమించి క్షమించినాడు అక్కడ. సహోదరుని ప్రేమించున్నాడు. ఈరోజు సొంత సహోదరుని ప్రేమించే దిక్కు లేదు. పక్కనింటి ఏం ప్రేమిస్తావు నువ్వు? పక్కింటి పిల్లాన్ని ప్రేమిస్తున్నాడు వాడు లేనప్పుడు. కానీ ఎక్కడుంది దిక్కు? ఈ సొల్లుగాళ్ళు ఎంతసేపు, ఇప్పుడు పిల్లలు కుక్కలు కూడా చేసుకుంటారు సెక్స్ కోసమే యువత అంతా, సెక్స్ కోసమే. సెక్స్ లేదు నాకు, సెక్స్ కావాలా. ముసలోడే చచ్చిపోతున్నాడు కానీ ఇంకా పనులు చేయవు, అవయవాలు చూస్తూ ఉంటాడు, ఏమైనా దొరుకుతుంది అవకాశం అని. అరే అది నీ మనమరాలు రాది, అరే నీ కూతురు రాది, వావి వరుసలు ఏముండవు. ఆడలు కూడా రే వాడు కొడుకు మనమడు, వాడు నీ అల్లుడు, వాడు నీ తోడ పుట్టినాడు, ఇది కాదు వా అని ఏదో ఒక రూపంలో. ఎందుకంటే మనిషి ఆడ మగ అంతే, ఏం ఈ వరసలు వావి వరసలు ఏముండవు ఎవరికే కానీ. ఇట్లా ఉంది భ్రష్టు పట్టిపోయిన ఈ జనాల కోసం నేను పోవాల్సింది. నేను పోనన్నా అంటే నా మాటే శాసనం, పో మైఖేల్ ఈ అంటే అందుకే అంటాడు సద్బోధ కూడా. ఇక్కడ వచ్చినా కూడా ఆయనకు పెట్టినారు పేరు యెషోవా, ఎందుకంటే రక్షకుడు రోల్ వచ్చినాడు కాబట్టి రక్షకుడు గారు వచ్చాడు. అప్పుడు యెషోవా వచ్చాడు, వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత అందుకే అంటాడు అన్నమాట సద్బోధ కూడా అని పిలిచినప్పుడు, అమ్మ నన్ను మంచివాడు అంటారు మీరు. మంచివాడు ఎవడు లేడు ఆ దేవుడు తప్ప. ఎందుకంటే ఆయన చెప్తే నేను వచ్చినాను అంతేగాని ఇది నేను పంపబడ్డాను. నేను మరి ఇప్పుడు ఈ క్రైస్తవులు అనుకునే క్రైస్తవులు దేవుని ఆరాధిస్తున్నారా? యెషోవాను వెంబడించమన్నాడు కానీ నన్ను ఆరాధించమని చెప్పినాడు ఆయన. నేను దేవుని చెప్పినాడా? ఇప్పుడు నేను దేవుని కుమారుని, నేను మీకు దేవుని ఫాలోగా అంటే దేవుడిని ఆరాధించండి అంటే మీరు నన్ను ఆరాధిస్తారా? నేను యెషోవా ఏమంటాడు, నీ తండ్రి చిత్తం నెరవేరిస్తే నువ్వు నా సహోదరితో ఉంటావు. నువ్వు కూడా తండ్రి చిత్తం తెలుసుకో. తండ్రి చిత్తం ఏంటిది? ఆయన సర్వాధికారం ఆయనకు మనం తెచ్చివ్వడము. ఆయనే కావాలనుకుని నా సర్వాధికారం కావాలంటే ఇప్పట్లో ఉండే 99% మంది జనాలు నరకానికి వెళ్ళిపోతారు. అవి ఎవరి ఆత్మలు? అవి దేవుని ఆత్మలు. మరి ఇప్పుడేం చేయాలంటే నువ్వు ఫలించాలా. ఎవరిలాగా ఫలించాలి? విత్తనంలాగా ఫలించాలి. విత్తనం అంటే ఎవరు? దేవుని కుమారుడు అనే విత్తనం నీళ్ళు వేసిపోయాడు యెషోవా. మరి నువ్వు దేవుని కుమారుడుగా మారాలంటే ఆయన యొక్క అహం మొత్తం చచ్చిపోవాలి. అందుకే అంటాడు యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు, నా వెనక వచ్చేవాడు మీకు నేను నీళ్ళతో ముంచుతానా. ఈ నీళ్ళతో ముంచి ఇది మత మార్పిడి చేస్తూ నీళ్ళతో ముంచితే పక్కన వాళ్ళు మెడత కొడుతున్నారు వచ్చి. అసలు యేసయ్య ఎప్పుడే ఎవరినే కానీ నీళ్ళలో ముంచలే, ఎవ్వరికి బాప్తిస్మం లేదు యేసయ్య. మరి వీళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే నీటిలో ముంచినప్పుడు వాడు చేయ పట్టుకొని వంగుతాడు ఓయమా అని. అప్పుడు వీడు వచ్చినప్పుడు వీనికి ఆధిక్యత ఉంటుంది, వానికి ఈ ఆధిక్యత అయిపోతుంటుంది నా కొడుకులకి లైఫ్ అంతా. వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆధిక్యత తెచ్చుకోవాలా, మనుషుల దగ్గర నుంచి ఆధిక్యత తెచ్చుకోవాలి, మనుషుల దగ్గర పేరు ప్రతిష్టలు పొందాలా, మనుషుల దగ్గర సీన్ చూపించుకోవాలా, నేను గొప్పవారిని, నేను ఏదో పీకానని. కానీ దేవునికి కావాల్సింది నువ్వు తప్పిపోయిన కుమారులని దేవుని దగ్గర తీసుకొని రా.
అదే సువార్త. ఈ రోజు సువార్త అంటే ఏంటంటే దండోరా. వాడు దేవుడు, వీడి దేవుడు, వాడే నిజమైన దేవుడు, వాడు ఇంకో మంచి దేవుడు, వీడు చెడ్డ దేవుడు, ఈ చెప్తున్నారు. కానీ దేవుడే దేవుడు అని ఎవరైనా చెప్తున్నారా? దేవుని దగ్గర రండయ్యా, దేవుడు నిన్ను అప్పుడు 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 ద్వేషించినాడు, సరే వెళ్ళిపోయినారు మీరు, ఇప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాడు రండయ్యా అని ఎవరైనా చెప్తున్నారా? మధ్యలో వీళ్ళు దూరుతారు. ఇప్పుడు దేవుడు పంపించింది ఏంటిది? దేవుడు ఏమో ఆశిస్తున్నాడు? దేవుడు నువ్వు దేవుని హత్తుకోవాలని ఆశిస్తున్నాడు. కానీ మధ్యలో వాడు వచ్చేమంటే నాకు దేవుని విషయాలు తెలుసు, నేను బైబిల్ కాలేజీకి పోయినా, నాకు అన్నీ తెలుసు, నేను వస్తా, నేను దూరతా మధ్యలో. మీరు ప్రార్థన రిక్వెస్ట్ అని నాకు పెట్టండి, నేను ప్రార్థన చేస్తా రాత్రి అంతా. మీకు వాడు ప్రార్థన కూడా మీకంటే ఎక్కువ నిద్ర మీద వాడే రిక్వెస్ట్ అనేది తీసుకొని ఆడ మర్చిపోతారు దాని గురించి. కానీ కొంతమంది గుర్తుపెట్టుకుంటారు కూడా ఈ దొంగలు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు డబ్బులు లాగాలి కదా, అమ్మ నీకోసం నేను ప్రార్థన చేసినాను అంటారు. అయితే ఈ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళ పనులు బాగా అవుతున్నాయి. ఎందుకు? దేవుడు వింటున్నాడు. దేవుడు వింటున్నాడు. ఆ విన్నప్పుడు నీవు విశ్వసించినావు అనుకో, నమ్ముట నీ వలన అయితే, నమ్మువానికి సమస్తం సాధ్యం. ఎవ్రీథింగ్ నువ్వు నమ్మడం నీ వీలైతే నీ వలన అయితే నమ్ముట నీ వలన అయితే నీకు సమస్తము సాధ్యం. ఈరోజు దానివల్ల జరుగుతున్నాయి. దేవుడు వింటున్నాడు, అయితే దేవుడు బాధపడతాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఇలా హత్తుకోవాలని నీ దగ్గరకు వస్తున్నాడు. నువ్వు ఏమంటున్నావు? అమ్మా నేను బానిసని, అమ్మా నేను పని చేసుకుంటా, నేను మక్కాకు పోతా, నేను పని అన్ని నేను పనుల గురించి పనుల ఎవరు హాగరు బానిసని వెంబడించి నేను ఇలా అయినాను కాబట్టి నేను పనుని నేను 5 పనులు చేస్తా, పొద్దున్నే 5 సార్లు ప్రార్థన చేస్తా, జకాత్ వేస్తా, ఆడ పోయి రాయికి ముద్దు పెట్టి వస్తాను, నేను పనుని. ఎవడు చెప్పినాడు నువ్వు పనుడు అని? నువ్వు దేవుని కుమారునివి, నువ్వు పనుడుగా ఉండవలసిన అవసరం లేదు. నువ్వు అసలు ఇండియాలో పుట్టిన ముస్లిమ్స్ ఎవరే కానీ ముస్లిం కాదు, వాళ్ళందరూ భారతీయులు. ఇక్కడ ఇండియన్స్, సింధు నది దగ్గర ఉండే వాళ్ళందరూ ఇండియన్స్ అంటున్నారు. నువ్వు ఇండియన్వి. మీ నాయన తప్పు చెప్పినాడు, నువ్వు పనుడు అని చెప్పినాడు. నువ్వు 5 పనులు చేస్తే నువ్వు స్వర్గానికి పోతా అని చెప్పి అబద్ధం చెప్పినాడు. ఎందుకంటే మీకు గుడ్డితనం ఇచ్చినాడు, ఆత్మీయ గుడ్డితనం. కానీ యేసు వచ్చిన తర్వాత ఆ విత్తనం మీలోనే ఉంది, కాకపోతే మీరు అహం చంపుకోరు. నాకు అన్ని తెలుసు. యెషువా వచ్చేసి ప్రధాన దూత, దేవుని కుమారుడైన ప్రధాన దూత వచ్చిన అంటే ఏం దేవునికి ఎట్లా పుట్టారు వాళ్ళు? భార్య ఆడుంది. ఆయన ప్రవక్త, ఆయన దేవుని కుమారుడు కాదు. యెషువా కూడా ప్రవక్త, మహమ్మద్ కూడా ప్రవక్త. యెషువా పోతా నేను పోతే ఇంకొకడు వస్తాడు ఆదరణకర్త అన్నాడు. అంటే ఈ మహమ్మద్ గాడు ఆదరణకర్త అని తప్పుడు బోధన చేసుకుంటూ అసలు దేవుణ్ణి ఎక్కడ ప్రేమించడం ఉంది? నువ్వు ఎంతసేపు నాకు నచ్చిన సిద్ధాంతం కరెక్ట్, నేను చేసేది కరెక్ట్ అని చెప్పుకుంటున్నావు తప్ప, నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, నువ్వు దేవుని ప్రేమించేటప్పుడు, దేవుని కోసం నువ్వు నీ యొక్క సర్వ ఆస్తిని నువ్వు అమ్మి పేదలకు ఇచ్చేటప్పుడు, నువ్వు నువ్వు చేయాల్సిన పనుల్లో నీ యొక్క నువ్వు నీతిని పాటించేటప్పుడు, ఎవడరా నీతిని పాటించేది? ఎవడన్నా పాటిస్తున్నాడా? బయటికి పో. ఎక్కువగా కడపలో ముస్లిమ్స్ ఉన్నారు, నాకు కనపడేది ఎవరికి కానీ ఒక్కడే కానీ రూల్స్ ఫాలో కాడు. ఒకసారి నేను రూల్స్ ఫాలో అని చెప్పిన దానికి వాడు నన్నే కొట్టేదానికి వచ్చినాడు. రూల్స్ ఫాలో అంటారా? నేను రిక్వెస్ట్ చేస్తాను, కొన్నిసార్లు అరుస్తా కూడా. వాడు చేసే తప్పు వల్ల 1 వేలో వస్తాడు, 3 పోతారు, 4 పోతున్నారు, లైసెన్స్ లేకుండా పోతున్నారు. పోలీసులు తక్కువ ఉన్నారు పాపం, వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఎంత మీకు ఫైన్ వేస్తే మళ్ళీ మీరు గవర్నమెంట్ మీద కోపడతారు. మీరు ఎందుకు తప్పు చేయాలి? ట్రాఫిక్కే ఇట్లుంటే లంచగొండితనం ఇవన్నీ చేసుకుంటా పోయి నువ్వు ఆ డబ్బులు తీసుకొని వచ్చి మోసాలు చేసి స్కాములు చేసి ఆ డబ్బులు తీసుకొని నువ్వు పిల్లలకి ఇస్తున్నావు. వాళ్ళు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, వాళ్ళకు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని చూస్తే ఆ యొక్క నువ్వు చేసిన తప్పుకు ఒక ప్రతిఫలం నీ కళ్ళ ముందు కనబడుతుంది. వాళ్ళ మొహాలలో, వాళ్ళ శరీరం మీద గాయాలు, నీ ముందే మూర్చపోతుంటారు, నీ ముందే తుత్తితో తిరుగుతూ ఉంటారు. అప్పుడు నువ్వు బాధపడవా? మిగతా పిల్లలు ఏంది ఇలా ఉన్నారు, నా పిల్లలు ఏంది ఇలా ఉన్నారని? నువ్వు చేసే తప్పులకి నీకు జ్వరం వస్తే నువ్వు బాధపడవు. కానీ నీ తల్లికి జ్వరం వచ్చినా కానీ హాస్పిటల్ చేరిస్తావు సంతోషంగా, కొన్ని రోజులు పీస్ఫుల్గా ఉంటుంది ఇల్లు అని చెప్పేసి ఐసీలో పడేస్తావు. కానీ నీ పిల్లలకి నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తావో వాళ్ళకు ఆ వ్యాధి వచ్చినప్పుడు అబ్బా నీకుంటుంది ఆ బాధ. అవన్నీ అవసరమా సార్? స్కాములు చేసి సంపాదించమని ఎక్కడుంది? పొద్దున్న లేస్తానే కొంతమంది పాస్టర్ పేరు పెట్టుకుంటారు,
డబ్బుల కోసమే తిరుగుతుంటారు. వాడి నోటి మాట బయటకు వస్తే అసలు ఎక్కడో ఇట్లా వాక్యం చెప్పాడు తప్ప వాడి నోట్లో నుంచి దేవుని మాటనే రాదు. మందు తాగుతారు. మందు తాగడం తప్పని చెప్పట్లే, కానీ దానికోసమే మీ జీవితం దానికోసమే దానికి కావాల్సిన డబ్బుల కోసము ఎన్నో ఎత్తులు పై ఎత్తులు. ఫుడ్, ఎవడు ఫుడ్ పెడతాడా? ఇంట్లో ఫుడ్ ఉంది కదా, ఇంట్లో తిను, పోయి రూపాయి బియ్యం ఇస్తారు కదా, అవి తిను. అవిలే అడక్క తింటున్నారు. నువ్వు అడక్క తినడం ఉండమని ఎవరు చెప్పింది ఇది పాస్టర్? ఒకడు గ్రూపులో, దేవుని గ్రూపులు కొన్ని మాటలు పెడితే దానికి 1000 2000 ఇస్తాయి, 10,000 20,000 వస్తాయని 10 మెసేజ్లు పెట్టినాడు, 10 మంది పోయినారు. ఇప్పుడు వాళ్లకు నేను దగ్గరగా ఉంటే వాళ్ళను కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారుస్తా. ఇప్పుడు నేను ఏదైనా మంచి పని చేస్తే, ఇప్పుడు బైబిల్లో యెషువాలో నువ్వు స్ట్రేంజర్స్కి ఆశ్రయం ఇవ్వు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వు, ఆకలి ఉన్నవానికి అన్నం పెట్టు, దాహం వేసినానికి నీరివ్వు, బాగలేనప్పుడు పరామర్శించు, జైల్లో ఉన్నప్పుడు పోయి పరామర్శించు అని చెప్తే ఈ పనులు చేస్తూ ఉంటే నీకు యెషువా చెప్పినాడా నీకు ఇట్లా చేయమని? నువ్వు స్ట్రేంజర్స్ తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోమన్నాడా అని నా సొంత మాజీ భార్య చెప్తాను. పంపించేసి ఇంట్లో నుంచి. నేను అడిగా, ఆమె నా మీద మోజు పడుతుంది, నేనేం చేయమంటావు? నేనేమో ఆమెని ఒక తల్లి రూపంలో చూసి ఆమెకు మందులు ఇస్తూ ఆమెను బాగా చేసుకుంటూ వస్తున్నాను. దానితో ఆమెను ఎవరు పట్టించుకోలేని ఆ స్థితిలో ఆమె ఉన్నది కాబట్టి నా మీద ప్రేమ డెవలప్ చేసుకొని అందరికీ చెప్పుకుంటా ఉంది. దానివల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే, పంపించే, వెంటనే పంపించేయి. నీకేమన్నా యెషువా చెప్పినాడా? మరి చెప్పినాడు కదా బైబిల్లో, స్ట్రేంజర్స్ని ఆశ్రయం ఇవ్వు, నీకు ప్రతిఫలం అధికమగును పరలోకంలో. సరహసంగా చెప్పాలనుకున్నా కానీ చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే చెప్పాలి కాబట్టి. అంటే మరి దేవుని చెప్పిన మాటలు, యెషువా చెప్పిన మాటలు నువ్వు చేయకుండా నీ లోక జ్ఞానాన్ని, నీ యొక్క తెలివితేటలను నువ్వు ఉపయోగించుకుంటూ పోతే, ఒకవేళ ఆమె వలన నాకు శ్రమ వచ్చిందనుకోండి, ఆమె వలన నాకు నీతి నిమిత్తము, ఆ దేవుని నిమిత్తము నువ్వు శ్రమ పడినప్పుడు ఆనందించము, సంతోషించము. ఈ విధంగా నీకు ముందున్న ప్రవక్తలకు చేసిరి, అయితే నీకు పరలోక ప్రతిఫలము అధికమగును. అరే, నీ సొంత బంధువునే, నీ వాళ్ళనే నువ్వు ప్రేమించుకుంటా పోతే ఏందయ్యా? వాళ్ళు చేయరా? వీళ్ళు చేయరా? నువ్వు శత్రువుని ప్రేమించు. నీ తండ్రి పరిపూర్ణుడు కనుక నువ్వు కూడా పరిపూర్ణుడై ఉండాలా. నువ్వు సోగాడు అయి ఉండాలా. నువ్వు సన్ ఆఫ్ గాడ్ అయి ఉండాలి. సోగాడ్ అంటే సన్ ఆఫ్ గాడ్. నువ్వేమైనావు? సొల్లుగాడు అయినావు, సన్ ఆఫ్ లూసిఫర్, సన్ ఆఫ్ లాస్ట్ సన్. ఆడే తప్పిపోయినాడు. వాడికి మార్గంలో డబ్బులు ఉన్నాయి, వాని మార్గంలో ఇతర కుయుక్తి ఉంది, వాని మార్గంలో భ్రష్టత్వం ఉంది, వాని మార్గంలో నీతి లేని తనం ఉంది. ఏ రూల్ కానీ ఫాలో కాడు. ఏదైనా రూల్ ఉంటే బ్రేక్ చేయాలని చూస్తాడు, లంచం ఇవ్వాలని చూస్తాడు, అడగకున్నా కానీ ఇవ్వాలని చూస్తాడు. నువ్వు అడిగినా ఇవ్వకూడదు. ఇచ్చేది నువ్వు స్టాప్ చేస్తే తీసుకునేవాడు స్టాప్ అవుతాడు. అడిగినప్పుడు మెట్టుతో కొడితే తీసుకునేవాడు ఎవడు ఉండడు. ఎరా, గవర్నమెంట్ ఆఫీసర్లకి మేము మళ్ళీ లంచాలు ఇవ్వాలన్నా? మేము ట్యాక్సులు కడుతున్నాము, ప్రతి రూపాయి మీద నీకు ట్యాక్స్ పోతుంది గవర్నమెంట్కి. దాంతోనే రా, మా డబ్బులతోనే రా మీకు జీతాలు వచ్చేది లోఫర్స్. మళ్ళీ లంచం తీసుకోవడానికి సిగ్గులే మీ బతుకులు మీవిని. గవర్నమెంట్ ఆఫీసర్స్ అనేవాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్గానే ఉండండి. మీకు ఇచ్చిన జీతానికి పని చేయండి. జీతం తక్కువ అయితే లెటర్ రాయండి, సీఎంకి లెటర్ రాయండి, మాకు జీతాలు సరిపోవట్లేదు. మీకు కొడుకులకు ఫ్రీ ఉద్యోగాలు, ఫ్రీ స్టడీస్ ఇస్తే మీరు తీసుకుపోయి 1,00,000 రూపాయలు 5 లక్షలు ఉండే స్కూళ్ళలో జరిపించి మీకు మీరే గొంతుకు పెట్టేసుకున్నారు. కానీ దేవుని పిల్లలుగా మారండి. ఇప్పుడు సువార్త దీన్నే అంటారనమాట. దేవుని మాట యెషువా నోట, అదే మాట నా నోట, నీ నోట. ఎందుకు ఇలాగ ర్యాష్గా చెప్పాల్సి వస్తుందంటే, యెషువా కూడా పరిశీలన శాస్త్రులు వాళ్ళు పాపం వాళ్ళ మనసుల్లో దురాలోచన చేసుకుంటున్నారు. మీ మనసుల్లో మీరు ఎందుకు ఇలా దురాలోచన చేసుకుంటారు? ఇప్పుడు బయటికి చెప్తే నువ్వు అడిగితే ఒక అర్థం ఉంది. బయటికి చెప్పనే వాళ్ళ మనసులో వాళ్ళు దురాలోచన చేసుకునేది కూడా ఆయన తిడుతున్నాడు. పరిశీలన శాస్త్రులు అంటే ఆనాటి అధికారులు. ఆ రోజు ఆయన తిట్టినాడు, ఈరోజు ఆయన తిట్టాడని నేను తిట్టడం లేదు. దేవుడే మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, దేవుని ఆత్మ నీలో మాట్లాడుతున్నప్పుడు అయితే బాధపడుతుంది కదా. నేను నీకోసం నా కొడుకును పంపించి మీకందరికీ ఇన్స్టాల్ చేసినాం, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినట్టు మీ అందరిలో దేవుని ఆత్మని విత్తనం వేసినాం.
ఇప్పుడు దేవుని ఆత్మ విత్తనం వేస్తే, దేవుని కుమారుడిని విత్తనం నీళ్ళు వేస్తే నువ్వేం కావాలా? దేవుని కుమారుడు కావాలి కదా. నువ్వు అలా కావడం లేదే, నువ్వు సైతాన్ కుమారుడు ఎందుకు మారుతున్నావు? ఎందుకంటే నేను మారాలను అంటే నువ్వు మారు మనసు పొంది చిన్నపిల్లలుగా మారితేనే కానీ నువ్వు ఆ యొక్క దేవుని విత్తనము మొలకెత్తదు. అది మొలకెత్తి పెద్దదైనప్పుడు ఆకాశ పక్షులు వచ్చేసి అక్కడ నివాసం ఉంటాయి అని ఉండదు. అక్కడ ఆవుగింజ చిన్నదైనప్పుడు అది నాటినప్పుడు, చిన్నదైనా కానీ కూరగాయ మొక్కల్లో చిన్నదైనప్పుడు అది నాటినప్పుడు, అది పెద్దగైనప్పుడు ఆకాశ పక్షులు వచ్చి దాని మీద నివసం. ఆకాశ పక్షులు అంటే బర్డ్స్ ఆఫ్ హెవెన్. అంటే దేవదూతలు వచ్చి నీకు పరిచయం చేసినప్పుడు నీ లైఫ్, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అభివృద్ధి, అక్కడ ఉండే దయ్యాలు పారిపోవడం, అక్కడ ఉండే వ్యాధులు పారిపోవడం, ఇవి జరుగుతూ వస్తాయి. డాక్టర్లు నయం చేయలేని రోగాలు చిటికలో నయమైపోతాయి. పోరా చచ్చిపోతాడు, పోతారా బుడిసి పెట్టండి నేను తీసుకుపోతాంటే వాళ్ళు లేచి మళ్ళీ బతుకుతారు. ఎవ్రీ డే ఇట్ బికమ్స్ ఎ న్యాచురల్ లైఫ్ ఫర్ ఎ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్. మీరు సొల్లుగాడుగా ఉండిపోకండి, సోగడుగా మరి లైఫ్ని ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. చల్. సకల ఘనత మహిమ ప్రభావములు దేవునికి చెందనుగాక. ఇంకా చల్ దబ్బేండి.